మాస్ మహారాజా రవితేజ గత సంవత్సర కాలంగా తన కొత్త సినిమాను ప్రకటించడం కోసం తీవ్ర తర్జన భర్జనలు పడి ఎట్టకేలకు తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం రాజా ది గ్రేట్ అండ్ టచ్ చేసి చూడు సినిమాలను పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలకు కాస్త ముందుగా రవితేజ నటించాల్సిన ఒక సినిమా పట్టాలెక్కే వరకు వెళ్లి ఆగిపోయింది. చక్రి అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన రాబిన్ హుడ్ అనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అనుకున్న టైంలో ఆగిపోయింది. రవితేజ డైరెక్టర్ చక్రికి ఈ సినిమాపై ఏ విషయం చెప్పకుండా నాంచడంతో పాటు మరో 2 కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడంతో చక్రి తాజాగా ఇదే కథను యాక్షన్ హీరో గోపీచంద్కు వినిపించారట. కథ వినగానే గోపీచంద్ ఈ సినిమాను ఒప్పుకున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండడంతో త్వరలోనే ఈ సినిమా మొదలవుతోందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. మరి రవితేజ వదిలేసిన ఈ సినిమా గోపీచంద్కు ఎలా కలిసొస్తుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.